చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో, గుండెల్లో ఎండ కాటేలో. అరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో, చిటికేసే బుగ్గ మీద ఏలో. హలో నమస్తే స్వాగతం సుస్వాగతం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ ఆర్స్ మినపగుళ్ళు. ఆడపడుచులు ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు దాటినా తరిగిపోని అందంతో చెరిగిపోని చిరునవ్వుతో హుషారుతో మన మహిళలు ఎప్పుడు ముందుకు దూసుకెళ్తూనే ఉంటారు. మరి మన ఎపిసోడ్ లో ఇవాళ కూడా అలాంటి చలాకీ లక్ష్ములు నలుగురు సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళెవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. మేడి బండు చూడ మేలి నయ్యుండు రాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాకు విశ్వధాభిరామ వినురవేమా ఉప్పు కప్పు రంబు నొక్క పోలికుండు చూడ చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామ వినురవేమా షికారికి వెళ్ళిపోకుండా జస్ట్ ఆటలు ఆడేసుకుని గిఫ్ట్లు తీసుకెళ్దాం. ఓకేనా? ముందు మీ పేర్లు చెప్పండి. మీ పేరు? జిగీషా. జిగీషా. ఏదో నగిషి ఇలాంటి పదాల్లాగా ఉంది అది జిగీషా. ఓకే, బాగుంది, వెరైటీగా. అంటే అర్థం ఏంటి? విజయం సాధించాలనే కోరికని జిగీషా అంటారు. అది జిజ్ఞాస కదా. జిజ్ఞాస అంటే డిజైర్ ఫర్ నాలెడ్జ్. ఓకే, ఇది డిజైర్ ఫర్ విక్టరీ. ఓ, సిమిలర్ వర్డ్స్. ఓకే ఫైన్. సో జిగీషా ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నా. ఇక్కడ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే, పెళ్ళైపోయినట్టుంది. మ్యారీడ్ లైఫ్ సాఫ్ట్ గా ఉందా హార్డ్ గా ఉందా? సాఫ్ట్ గానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఏం చేస్తారు మీ హస్బెండ్? బ్యాంక్ లో చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ಹಾಯ್. ಹಾಯ್, నీ పేరు? ಹೇಗಿದ್ದೀರಾ ಶ್ಯಾಮ್ಲಾ? ఏంటి? ಹೇಗಿದ್ದೀರಾ? ನಿಮ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ರಿಲೇಟಿವ್ಸ್ ಕನ್ನಡ ಗೊತ್ತಾ? ಚೆನ್ನಾಗಿದ್ರಾ? నాకు అది ఒకటే వచ్చి ఇంకేం అడక్కే. నాకు అన్ని లాంగ్వేజ్ లో ఒక్కొక్క పదం అలా అలా వచ్చు అంతే. ఓకే, చెన్నాకిద్రా అంటే బాగున్నారా అని అర్థం కదా. యా, ఓకే. సో ఏం చేస్తుంటావు నువ్వు? బెంగళూరు నుంచి వచ్చావా ఇప్పుడు? ನಾ ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ఓ, కన్నడ మాట్లాడతావా? కన్నడದಲ್ಲೇ ఎపిసోడ్ అంతా నువ్వు కన్నడలోనే మాట్లాడతావా? ನಂಗೆ ಶೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಇಲ್ಲ ಹಾಕೊಟ್ರೆ దా. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నిన్న హసరేనప్పా. ನನ್ನ ಹೆಸರು ಶಶಿರೇಖಾ.
శశిరేఖ అభిమన్యుడు ఉన్నారు. ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడా పాప నేను పెళ్లి చేసుకుని? లేకపోతే బానే ఉన్నాడా? బాగానే ఉన్నారు. ఓకే. సో శశిరేఖ నిన్ను అందరు శశి అని పిలుస్తారా, రేఖ అంటారా? శశి అని పిలుస్తారు. ఓకే శశి, ఆల్ ది బెస్ట్ శశి, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్, హాయ్. నీ పేరు? స్వప్న. స్వప్న. ఏం చేస్తున్నా? నల్లాడికిడియా. అయ్య బాబోయ్, ఇవాళ ఏమిటో ఒక్కొక్కళ్ళు ఒక్క లాంగ్వేజ్ లో నా మీదకి అలా అలా బాణాలు ఇసురుతున్నారు. ఒక్కడే పదమే వచ్చు అంతే. అవునా? నువ్వు నేను సేమ్ క్లాస్, సేమ్ బెంచ్, అయితే ఒక్కటే పదం వచ్చాను ఇక్కడ. నువ్వు తమిళియన్ లానే ఉన్నావు చూస్తుంటే, నేను అందుకే నీకు తమిళియన్ ఏమో అనుకున్నాను నువ్వు. అవునా? ప్యూర్ ఆంధ్ర. ప్యూర్ ఆంధ్ర. ఓకే. సో చెప్పు, ఏం చేస్తుంటావు నువ్వు? స్వప్న, హౌస్ వైఫ్. స్వప్న, ఆల్ ద బెస్ట్, బాగా ఆడు సరేనా? గట్టి పోటీ ఇవ్వు వీళ్ళందరికి. ఓకే. నువ్వు మలయాళమ్మా? ఏమి రాదు. నాకు కూడా రాదు. చెప్పు నీ పేరు? నా పేరు రమ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఎంఎస్సీ చదువుతున్నా. ఓకే. సో ఎలా ఉంది స్టడీస్ అంతా? చాలా బాగుంది. గోయింగ్ గుడ్. మా మమ్మీ నీ పెద్ద ఫ్యాన్. ఫస్ట్ హాయ్ చెప్పండి. ఓకే, థ్యాంక్స్ చెప్పానని చెప్పు. హాయ్ చెప్పానని కూడా చెప్పు. ఓకే. Thank సో you. నలుగురు రెడీ కదా మరి గేమ్స్ కి? Yeah. ముందైతే ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్. సో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. ముందుగా ఆడిచ్చేద్దాం జిగీషతో. జిగీష రా. జిగీష 3 ఛాన్సెస్ ఉంటాయి జిగీష, ఓకేనా? వేసే ఫస్ట్ బాల్. $80. ఏమి రాలేదు. లాస్ట్ ఛాన్స్, ట్రై చేయి. జిగీషా మొత్తం 150 పాయింట్స్. థ్యాంక్ యూ. శశి రేఖ దా వచ్చే. శశిరేఖ ఆడే నీ ఫస్ట్ బాల్. మళ్ళీ 70. ఏమి రాలేదు. సో మొత్తం 140 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. స్వప్న ఇప్పుడు నీ టర్న్. కమ్. రెడీ స్వప్న, వేసే నీ ఫస్ట్ బాల్. 90. $10. 100. ఓ, నీకు అన్ని ఆపోజిట్ గా చెప్పాలా? స్వప్న మొత్తం 100 పాయింట్స్. థ్యాంక్ యూ. రమ్య అదృష్ట లక్ష్మి ఆడేద్దు కానీ వచ్చేసేదా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల.
రమ్య ఫస్ట్ బాల్ ఆడేసి. 50. 60. 110. 100 plus 110. 210 points round top. Thank you. పద గిఫ్ట్ తీసుకుందాం. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాము. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది రమ్య. కంగ్రాచులేషన్స్ విత్ 210 పాయింట్స్. సో గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి రమ్య? ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. జిగీషా చెప్పు నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ తీసుకో. నెక్స్ట్ నువ్వే శశిరేఖ నీకేం కావాలి చెప్పు? ఎల్లో బాల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే తీసేసుకో. స్వప్న నీకు? డిన్నర్ సెట్. ఓకే. ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇట్స్ టైమ్ టు సీ అ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఆ డాన్స్ చూసేసిన తర్వాత క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బ్యాటర్ ప్లేస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ మినపగుళ్ళలో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా సిగ్గులే గున్నా పెట్టి గున్నా గున్నా వస్తావా ముద్దులే పట్టం కట్టి ఘన ఘన ఇస్తావా వస్తావా 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 రమ్మన్న చోటకి వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా ఇకే మాత్రం లేట్ చేయకుండా ఆడేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఫస్ట్ రౌండ్ టాపర్ రమ్య కాబట్టి ఈ రౌండ్ రమ్యతో స్టార్ట్ చేద్దాము. రమ్య ఫస్ట్ నీకే వచ్చేస్తుంది క్వశ్చన్. ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. అగ్గిపెట్టెని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొయ్యి వెలిగించడం. పొయ్యి వెలిగించడానికి ఉందా లేదా చూద్దాం. పొయ్య వెలిగించడం లేదు. ఇంకా దీపం. దీపం వెలిగించడానికి అగ్గిపెట్టెని వాడతారు. ఉంది. ఇంకా అగరబత్తి. అగరబత్తి వెలిగించడానికి చూద్దాం. ఓకే ఉంది అది కూడా. ఇంకా ఆలోచించు. కొంచెం హెల్పా? అసలు అంత ఈజీ క్వశ్చన్ కి మళ్ళీ హెల్ప్ కూడానా? ఇంకేం వెలిగిస్తాం అగ్గిపెట్టెతో? టైమ్ అప్. క్యాండిల్ వెలిగించవా నువ్వు? చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో. ఓకే. సిగరెట్ వెలిగించుకునేందుకు నేను వాడతారు చెప్దాం అనుకున్నా అగ్గిపెట్టెని. కానీ చండాలంగా ఉంటది. ఎందుకు చండాలంగా ఉంటది? అందులో చండాలం ఏముంది? చాలా మంది హెల్త్ పాడు చేసుకుంటున్నారు దాని వల్లే. ఓకే అది మనం చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే ఓకే. అండ్ నీకు ఇంకో విషయం తెలుసా? ఒక సిగరెట్ తాగడం వల్ల 5 నిమిషాల ఆయుష్ పోతుందంట. వీళ్ళేమో పెట్లు ఉదేస్తూ ఉంటారు. వాళ్ళు తాగింది కాక వాళ్ళు తాగింది కాస్త మళ్ళీ మన మొహం మీద ఉంది మనల్ని ప్యాసివ్ స్మోకర్స్ చేయడం వీళ్ళు. ప్లీజ్ పొగ త్రాగడం హానికరం. దయచేసి మానేయండి. ఇంజూరియస్ టు హెల్త్. ఓకే ఇంకా భోగి మంటలు వేయడానికి కూడా. సో భోగి మంటలు వేయడానికి వాడతారు. ఇంకా ఇదిగో ఇది కూడా అంతే. బీడీ వెలిగించుకునేందుకు. ఓకే సో అలా మొత్తం నువ్వు 2 చెప్పావు. 200 పాయింట్స్. ఓకే నెక్స్ట్ ఆడాల్సింది జిగీషా నువ్వే. నీ క్వశ్చన్ కూడా చూసేద్దాము. అలాంటి ఆన్సర్స్ ఏమైనా ఉంటే చెప్పేసే సిగ్గుపడకు. ఓకే సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. పేపర్ మీద రాతలకి గీతలకి మనం ఉపయోగించేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్. పెన్ ఉందా చూద్దాం. పెన్ ఉంది. ఇంకా పెన్సిల్. పెన్సిల్ కూడా ఉంది. ఇంకా స్కెచెస్.
ఓకే, స్కెచ్ పెన్స్ ఉన్నాయా? ఉన్నాయి. క్రేయాన్స్. క్రేయాన్స్ మామూలుగా స్కెచెస్ కాకుండా Okay. ఉంటాయి కలర్స్ వేయడానికి, అవి ఉన్నాయా చూద్దాము. క్రేయాన్స్ లేదు. ఇంకా ఇంకా వాటర్ కలర్స్. వాటర్ కలర్స్. వాటర్ కలర్స్ వేయ, అదే ఆ వాటర్ కలర్స్ ని దేంతో వేస్తాం? బ్రషెస్. బ్రషెస్. ఓకే చూద్దాం. బ్రషెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఒకటి చెప్పు. ఇంకా ఈ కేటగిరీలోనే ఆలోచించు. పెన్ను, పెన్సిల్, స్కెచెస్, Gel బ్రషెస్. pen. ఇంకా చాక్ పీస్. చాక్ పీస్ మీద పేపర్ మీద గీస్తావా అసలు? మార్కర్. మార్కర్ వచ్చేసింది కదా, స్కెచ్ మార్కర్ కొంచెం రిలేటెడ్ అయ్యేది. టైమ్ అప్. ఆ ఒక్క ఆప్షన్ ఏంటో చూద్దాము. మిస్ చేసిన ఆన్సర్ ఏంటంటే నువ్వు ఇంక్ పెన్. ఇంక్ పెన్ మర్చిపోయావు. ఓకే, సో అదొక్కటి మిస్ చేసావు, మిగతా 4 చెప్పేసావు కాబట్టి 400 పాయింట్స్ తీసుకో. శశిరేఖ మొత్తం ప్రిపేర్ అయిపోతున్నావు కదా మైండ్ లో? ఎలాంటి క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్లు చెప్పాలి. Tension ఓకే, కాదు. అసలు నీలో ఉండేటువంటి టాప్ 5 మంచి లక్షణాలు చెప్పు. నేను మంచిదాన్ని. చా, ఇంకా అది 1, ఇంకా 4 చెప్పు. బాగుంటాను. బాగుంటావు. ఇంకా హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తా ఎవరికి? హెల్ప్ కావాల్సిన వాళ్ళకి. ఇంకా ఇంకా 2 చెప్పాలి, లేకపోతే నీకు మైనస్ పాయింట్స్. అంతేనా? 3 ఉన్నాయా నీలో చెప్పుకునేవి? అంటే మన గురించి మనం చెప్పుకోవడం అంత బాగుండదు అనుకుంటా. ఆల్రెడీ 3 చెప్పేసాను. సరే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మాత్రం చెప్పు గురించి correct గా. 5 పాయింట్స్ చెప్తుంది. ఏంటి? మీ గురించి చెప్తుంది 5 పాయింట్స్. నా గురించి 5 పాయింట్సా? వద్దు, అది మళ్ళీ అలీలో చెప్పింది అనుకో తేడాలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చింది? ముందు క్వశ్చన్ చేసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. ఒక తెలుగింట్లో శుభకార్యం జరుగుతున్నట్టుగా ఎలా మనం గ్రహించవచ్చు? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. రిలేటివ్స్ వచ్చి ఉంటారు ఇంట్లో. చుట్టాలందరూ వచ్చి ఇంట్లో ఉంటారు, సందడిగా ఉంటుంది ఇల్లంతా. చూద్దాం. ఉంది. ఇంకా తోరణాలన్నీ కట్టుంటారు. ఇంటికి తోరణాలు కడతారు, మామిడాకులు కడతారు గుమ్మానికి. ఉన్నాయి. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ బాగా చేసుకుంటారు. వంటలు బాగా ఎక్కువ వండుతూ ఉంటారు, గుమ్మగుమ్మలు వాసనలు వస్తూ ఉంటాయి. ఉందా చూద్దాం. లేదు. ఇంకా ఆలోచించు. ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అని మనం ఎలా చెప్పేయచ్చు? ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ మంచి మంచి బట్టలు వేసుకుంటారు, పట్టు చీరలు అవి వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. అది లేదు. ఇంకా శుభకార్యాలు చేసేటప్పుడు ఇంకేం చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఇంటి ఆవరణలో చేస్తూ ఉంటారు. పూజలు, ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. ఓకే, ఉంది. టైం అప్. మొత్తం 3 చెప్పావు, మిస్ చేసిన ఆప్షన్స్ చూసేద్దామా? మంగళ వాయిద్యాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మంగళ వాయిద్యపు మోతలు, అధ్వనులు వినిపిస్తూ ఉంటాయి ఎక్కువ. అండ్ ఇంటికి మామిడి తోరణాలతో పాటు పూలదండలు కూడా కడతారు. సో పూలదండలు. ఓకే, 300 పాయింట్స్. శశి. స్వప్న, రెడీ ఫర్ ద క్వశ్చన్? చూసేద్దాం. ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్ స్వప్నకి. ఏంటో క్వశ్చన్ ప్లీజ్. పెళ్లి భోజనంలో తప్పనిసరిగా కనిపించే వంటకాలు ఏంటి? స్వీట్. ఓకే, స్వీట్స్ తప్పనిసరిగా అంటే వంటకాలు అడుగుతున్నా నేను, ఐటమ్స్ కేటగిరీస్ అడగట్లా. స్వీట్సా, కర్రీసా అలా అడగట్లా. బిర్యానీ. బిర్యానీ. పెళ్లిళ్లలో బిర్యానీలు మ్యాండేటరీ కాదు కదా. త్వరగా. పెళ్లి భోజనంలో తప్పనిసరిగా ఉండేది. స్వప్న, మీ పెళ్ళి ఎన్నాళ్ళైంది? అందుకే మర్చిపోయి ఉంటావు. ఒకసారి గుర్తు తెచ్చుకో, మీ పెళ్లి భోజనంలో ఏమేమి తిన్నావు? బిర్యానీ, ఇంకా కర్రీస్. మీ పెళ్లికి అదే పెట్టారా? అవి ఏంటి చెప్పు కొంచెం. ఆ స్వీట్స్ అంటే ఏంటి చెప్పు. జిలేబీ, లడ్డు. అవి లేవు. కొంచెం కేటగిరీస్ మార్చు కదా. ఎప్పుడు బిర్యానీ దగ్గరే ఉంటావు ఎందుకు? నీకు ఇష్టం బాగా బిర్యానీ అంటే? ముందు భోజనం అనగానే ఒకటి కంపల్సరీ పెడతారు. ఏంటది చెప్పు. నువ్వు ఇంత పప్పు అనుకోలా. అసలు కోపం వచ్చేస్తుంది నాకు తెలుసా. అసలు పెళ్లి అనగానే జనరల్ గా వెంటనే అడుగుతారు ఏంటి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు అని. ముందు అసలు భోజనం అంటే అన్నం పెడతారుగా, నువ్వు అదంతా చెప్పాలిగా. చూద్దాం ఆప్షన్స్ ఏంటో. గుత్తొంకాయ కూర, పప్పు, పిండి వంటలు, అప్పడాలు, సాంబారు. ఓకే, నువ్వేం చెప్పలేదు.
ఎందుకలా? తినడం మీద కాన్సన్ట్రేట్ అంతేలే చేసి ఐటమ్ మీద ఏ కాదు, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత పెళ్లిలో ఏం బెటర్ అడితే ఎవరికి గుర్తుంటది చెప్పు? ఏం స్వప్న, నీ తప్పేం లేదు. మొత్తానికి అలా జరిగిపోయింది మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఒకసారి వీళ్ళ స్కోర్స్ చూసేద్దాము. సో ఈ రౌండ్ లో 400 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది జిగీషా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. జిగీషా గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. రోటీ మేకర్. రోటీ మేకర్ ఓకే తీసేసుకో. నెక్స్ట్ శశి, నువ్వే ఉన్నావు టాప్ లో 300 పాయింట్స్ తో. చెప్పు నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్ ఓకే. నీకేం కావాలి రమ్య? మాప్. మాప్ ఓకే. స్వప్న నీకు? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్ ఓకే తీసుకో. థర్డ్ రౌండ్ కి రెడీ? రెడీ. స్టార్ట్ చేసేద్దాం. బస్తీ మీద సవాల్. అసలు ఇవాళ ఎవరు గెలుస్తారో విజయలక్ష్మి చూడాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. సో రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాము. ముందు జిగీషా నువ్వే వచ్చేసే. కమ్. రెడీ స్టార్ట్. బజర్ నొక్కే మాట్లాడాలి సరేనా? చెప్పు శశి. భరతనాట్యం. చెప్పు కరెక్ట్ చెప్పు. చాలా బాగా చేస్తుంటారు. ఇంకో పేరు. భరతనాట్యం. రాంగ్ ఆన్సర్ -10. సో ట్రై చేయండి మిగతా వాళ్ళు ఎవరైనా. చెప్పు నువ్వు రమ్య. మువ్వలు. మువ్వలు కాదు, అది ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలి. త్వరగా చెప్పు. 5 4 గజ్జలు. ఓకే గజ్జలు. తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. ఓకే నెక్స్ట్ శశిరేఖ నువ్వే ఆడాలి రా. స్టార్ట్. చెప్పు స్వప్న. లెక్కలు. లెక్కలు రాంగ్ ఆన్సర్ -10. 5 వేళ్ళు. కరెక్ట్ చెప్పు. ఫింగర్స్ 5 వేళ్ళు. 5 వేళ్ళు ఓకే తీసుకో 40. నీకు 60. థ్యాంక్ యూ. గో. రమ్య ఇప్పుడు నువ్వే ఆడాలి రా వచ్చి. స్టార్ట్. చెప్పు శశి. వాచ్. వాచ్ తెలుగులో ఏమంటారు? గడియారం. గడియారం ఓకే 40 పాయింట్స్. శ్యామల, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కదా. పొడుపు కదా అడుగు. తోకలేని పిట్ట 90 ఆమెళ్ళు వెళ్ళింది, ఏంటది? బాబోయ్ ఎంత ఎంత క్రియేటివ్ గా అడిగిందో. తోకలేని పెట్ట 90 ఆడిపోయిందంట. ఓకే వెళ్ళిపో. తెలుసా? నాకు తెలుసు. ఇంకోటి అడుగుతా పోనీ. నేను ఇంకో టాస్క్ ఇవ్వను మీ ఇద్దరికి. సరే అడుగు మరి. ఇంకొకటి అడుగుతా. అడవిలో పుట్టింది. అడవిలో పుట్టింది నల్లగా ఉంది. ఇది కూడా తెలుసా? మాకు కూడా నీకు అన్ని వచ్చాయి. జిగీషా ఏదో టాస్క్ ఇస్తారంట చూద్దాం. చెప్పు. నేను ఇప్పుడు ఒక యానిమల్ ఎక్స్ప్రెషన్స్ యానిమల్ లాగా చేస్తాను. మీరు ఎక్స్ప్రెషన్స్ దాని ఎమోషన్ ఏంటో చెప్పాలి. ఎమోషన్ చెప్పాలా దాని పేరు చెప్పాలా? పేరు కాదు, పేరు అందరికి తెలిసిపోతే ఎమోషన్ చెప్పాలి. ఎమోషన్ చెప్పాలి ఓకే. నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తుంది పిల్లి. కాదు బాధగా ఉన్నానని చెప్తుంది. ఓకే పిల్లి ఏడుస్తుంది అయితే. చాలా హ్యాపీగా ఉన్నాను, లక్ష్మీరావు మా ఇంటికి పార్టిసిపేషన్ వచ్చింది, నా ఫ్రెండ్స్ అందరినీ పంపించా అని చెప్తుంది పిల్లి. గిఫ్ట్ తెకుండా వచ్చారంటే గుండు పగిలిపోద్ది అని చెప్తుంది. కళ్ళు మూసుకుని పాలు తాగేటప్పుడు పిల్ల అలానే వెళ్తుంది. అంతే కదా? ఓకే బాగుంది, నువ్వు కూడా బాగా చేసావు నిజంగా. నెక్స్ట్ ఇంకా స్వప్న నువ్వే ఉన్నావు రా వచ్చి. రెడీ స్టార్ట్. చెప్పు జిగీషా. కన్నీరు. కన్నీరు రైట్ ఆన్సర్ 40 పాయింట్స్. ఓకే అవును, ఇందాక నీ హాబీస్ ఏంటో చెప్పావు నాకు. హాబీస్ క్వశ్చన్ అడుగుతాను. ముందు పాట పాడతావా క్వశ్చన్ అడుగుతావా? క్వశ్చన్ అడిగి పాట పాడతాను. సరే క్వశ్చన్ అడుగైతే.
ఒక డాక్టర్ ఒక బాబు బల్ల మీద కూర్చొని ఐస్ క్రీమ్ తింటారు. ఇద్దరు తింటున్నారా? ఇద్దరు తింటున్నారు. బాబు డాక్టర్ కి కొడుకు, కానీ బాబుకి మాత్రం తండ్రి కాడు. అదెలా సాధ్యం? ఆ అబ్బాయి పేరు బాబా? నేను డాక్టరే అన్నా, ఆ ఏం పేర్లు చెప్పలేదు, అసలు వాళ్ళ పొజిషన్ ఏం చెప్పలేదు. ఆ డాక్టర్ మమ్మీ. చెప్పినావు, నువ్వు ఓన్గా చెప్పలేదు. సరే పాట పాడు ఇప్పుడు. నన్ను కాదని నా మదిని వెతుకుతుంది ఎవరో, ఇంత చేదు తీయగని పంచుతుంది ఎవరో, కుదరదని చెబుతున్నా వదలనని అంటున్నా, వలపునే కాదు అని తెలుపలేకున్నానే, తప్పని తప్పుకోని సాగలేకని, నన్ను కాదని నా మదిని వెతుకుతుంది ఎవరో, ఇంత చేదు తీయగని పంచుతుంది ఎవరో. ఇది వరుదిని పరిణయం పాట కదా? సాంగ్ నేను అదే ఆలోచిస్తున్నా, ఎక్కడో విన్నట్టుంది బాగా పాపులర్ పాటలో ఉంది. ఏ సినిమాలోది ఆలోచిస్తున్నా? వరుదిని పరిణయం. బాగా పాడావు. మళ్ళీ రౌండ్ టాపర్ అయిపోయింది జిగిషా విత్ 140 పాయింట్స్. ఓపెన్ ద గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి నీకు? ఆ పైన ఇంకా ఆప్షన్ నాకు తెలిసి కుక్కర్ ఒకటే ఉంది. అదొకటే ఉంది, ఇంకా నీకు చాయిస్ లేదు. ఓకే తీసేసుకో ప్రెషర్ కుక్కర్. ఓకే నెక్స్ట్ టాప్ లో 100 పాయింట్స్ తో రమ్య నువ్వే ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. ఓకే తీసేసుకో. 90 పాయింట్స్ తో శశి నువ్వే ఉన్నావు. నెక్స్ట్ నీకేం కావాలి చెప్పు? ఎమర్జెన్సీ లైట్. ఓకే తీసుకో. అండ్ స్వప్న నీకేం కావాలి? వైట్ బాత్ సెట్. ఓకే తీసేసుకో. మన స్పందన ప్రతిస్పందన చాలా బాగా జరిగింది. మన రౌండ్ కి పిల్లొచ్చింది, ఆ తర్వాత పాట వచ్చింది. ఇవాళ మా ఇంటికి వచ్చిన 4 లక్ష్ములు కూడా చాలా బాగా ఆడుతున్నారు, వచ్చేసారు వాళ్ళు 4th రౌండ్ లోకి. మరి ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ చూద్దాం ఒకసారి. లాస్ట్ రౌండ్ లో ఏది ఏమైనా జరగచ్చు. స్వప్నాయ విజయలక్ష్మి అయిపోవచ్చు, లేదంటే స్కోర్లు తారుమారు అయిపోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఇందులో 1, 2, 3, 4 మొత్తం 4 నెంబర్ స్లిప్స్ ఉన్నాయి. ఎవరైతే తీసుకుంటే వాళ్ళ గేమ్ ఆడేస్తారు. ఓకేనా? సో 1, 2, 3, 4 నెంబర్స్ మీకు ఇచ్చేసాను. ముందు గేమ్ చూసేద్దాము ఈ రౌండ్ లో. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరు ఆడుతున్నారు? స్వప్న దా. స్వప్న నీ దగ్గర 160 పాయింట్స్ ఉన్నాయి. స్వప్న గేమ్ ఏంటంటే నువ్వు ఆ మార్క్ దగ్గర నించుంటావు, ఆ బ్లూ మార్క్ దగ్గర. పక్కన బాల్ ఉంది కదా, నీ వెనకాల టబ్ ఉంది, దాంట్లో బాల్ వేయాలి. కాకపోతే ఎలా అంటే ఆ మిర్రర్ లో చూస్తే నీకు ఇది కనిపిస్తుంది. మొత్తం 60 సెకండ్స్ లో 7 బాల్స్ వేస్తే సరిపోతుంది. నీ టార్గెట్ 7. ఓకే సో బెట్టింగ్ చెప్పు. మొత్తం 160 పెట్టేసుకో. 160 తన మీద పెట్టేస్తే నువ్వు ఓడిపోతే ఒకవేళ అమ్మాయి స్కోర్ అనవసరంగా పెంచిందని అవుతావు. అదే నువ్వు 160 ఇక్కడ పెట్టుకో, 50-50 పెట్టుకో, అప్పుడు ముగ్గురికి పంచిందని అవుతావు కదా. సో 160 బెట్ చేసేసావు, నువ్వు గెలవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా ట్రై చేయి. రెడీ గో. వావ్ ఎన్నేస్తావు? 4 5 6 7
అది టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు 8 నాకు లెక్కలు వచ్చారు అదా టెస్ట్ చేస్తున్నట్టుంది. అయిపోయింది టైం. నువ్వు టార్గెట్ మొత్తం 7 అయితే నువ్వు 8 వేసావు. టార్గెట్ విన్నర్ అయ్యావు. 160 పాయింట్స్ నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ చూసేద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. ఎవరు సెకండ్ గేమ్ ఆడేది? నేను. రమ్య దా వచ్చేసి. రమ్య అందులో గోళీలు ఉన్నాయి, తెల్ల గోళీలు ఉన్నాయి, నల్ల గోళీలు ఉన్నాయి. ఓకేనా? నువ్వు కూర్చుని చక్కగా సో వైట్ గోళీ తీసి ఇందులో వేయాలి నువ్వు నీ కాలుతో. అంతే, కూర్చుని ఆడొచ్చు చక్కగా. ఎన్ని వేయాలి? బ్లాక్ గోళీ వస్తే మళ్ళీ అది కౌంట్ ఉండదు, చూసుకో. 5 వేయాలి. ఓకేనా? కూర్చోదా, కష్టపడ్డావు కదా. దా బెట్టింగ్ చెప్పి ఇప్పుడు. 450 ఉన్నాయి కదా నా దగ్గర. అవును. జిగీషా దగ్గర 250. జిగీషా దగ్గర 250. ఓకే. అండ్ శశిరేఖ దగ్గర 200. శశిరేఖ దగ్గర 200. బా, మొత్తానికి వాళ్ళిద్దరిని బాగా కాన్సన్ట్రేట్ చేశారు అందరూ. సో టైమర్ వచ్చేసింది 60 seconds. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంటనే చల్లగా అనిపిస్తుంది తెలుసా, ముందు కాళ్ళకి అందులో పెట్టగానే. చూసుకో, తెల్లది మాత్రమే రావాలి. 5 వేయాలి. ఫాస్ట్ గా ఎత్తుకు. ఇది ఒక టైప్ ఆఫ్ పెడిక్యూర్ తెలుసా? ఫిష్ పెడిక్యూర్ లాగా ఇది గోలీ పెడిక్యూర్. యా. ఇంకా 9 seconds ఉన్నాయి. 4 3 1 టైమ్ అప్. 1 2 3 4 5 విన్ అయిపోయావు. సూపర్, కంగ్రాచులేషన్స్. మొత్తం బెట్ చేసిన అమౌంట్ నీ దాంట్లోకి వచ్చేసింది. 450 బెట్ చేసావు కదా. ఇప్పుడు నీ స్కోర్ ఎంత తెలుసా? 910 పాయింట్స్. కంగ్రాట్స్. గో. చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 వెరీ ఈజీ గేమ్ యార్. ఎవరు ఆడుతున్నారు? జిగీషా కమ్. సో నువ్వు ఆట ఏంటంటే అక్కడ ఉన్నాయి చూసావు ఒక ఆర్డర్, ఎల్లో, గ్రీన్, పర్పుల్ అండ్ పింక్. అదే ఆర్డర్ లో ఇట్ సైడ్ కూడా నువ్వు రింగ్స్ వేసేయాలి, కాకపోతే కాల్తో. ఇక్కడ నుంచి కాల్తో తీసుకెళ్లి ఇలా ఇలా జంప్ చేసుకుంటూ దాని మీద నుంచి వేసేయాలి. ఓకేనా? చెప్పు బెట్టింగ్ ఎంత? 390 రమ్య. 390 రమ్య. సరే కొంతమంది తక్కువ ఉన్నాయి కదా. ఓకే, కానీ 390 రమ్య గెలిస్తే శశి గేమ్ ఆడుతుంది తర్వాత. నువ్వు గానీ ఓడిపోయావనుకో శశి ఇంకా గేమ్ ఆడక్కర్లా. ఓకే, రెడీ జిగీషా? ఆల్ ది బెస్ట్. వచ్చేసే మాటలోకి. టైమ్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే ఆర్డర్ వేయాలి. ఓకేనా? కొంచెం పైకి వేసేసుకో, పడిపోకుండా. అంతే. డన్. గ్రీన్. ఓకే, సూపర్. ఇంకా పర్పుల్ అండ్ పింక్. అంతే. ఓకే, 18 seconds ఉన్నాయి ఇంకా నీకు. చక్కగా నిదానంగా ఆడుకోవచ్చు. కష్టం అంది బాగానే ఆడేది. కంగ్రాచులేషన్. 390 నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. జనరల్ గా పొడుగు కాళ్ళు ఉన్న వాళ్ళకి ఇలా గెంతడం, కూర్చుని లెగడం ఇలాంటివి చెప్తే చాలా కష్టం. సీరియస్లీ చాలా కష్టం, కానీ మంచి కార్డియో చేసేసావు ఇప్పుడు నువ్వు. సో 390 నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. కంగ్రాచులేషన్. అండ్ ఇక లాస్ట్ గేమ్ ఆడాలి కదా.
మరి ఆ గేమ్ ఏంటో చూసే ముందు తీసుకుందాం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ఫ్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. నా ప్రాణమా సుస్వాగతం నీ దేశమా ఈ జీవితం అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది లాస్ట్ గేమ్ తో మేము రెడీ. శశి రెడీ ఆడడానికి? రెడీ. వచ్చి శశి గేమ్ ఏంటంటే టబ్ లో వాటర్ పెట్టేసాము. ఆ వాటర్ లో కొన్ని ఫోమ్ బోర్డ్ కటింగ్ ముక్కలు వేసాం. ఓకేనా? అవి తేలుతూ ఉంటాయి చక్కగా వాటర్ లో. నువ్వు ఆ బాటిల్లోకి ఆ ముక్కలన్నింటినీ పంపించేయాలి అంతే. ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఎంత? నీ దగ్గర 280 పాయింట్స్ ఉన్నాయి. జిగీషా 280. జిగీషా 280. సో టైటిల్ రేస్ లో వీళ్ళిద్దరూ ఉన్నారు ఇప్పుడు. 280 పెట్టి నువ్వు విన్ అయితే నువ్వే టైటిల్ విన్నర్ అవుతావు. నువ్వు కానీ ఓడిపోతే జిగీషా టైటిల్ విన్నర్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఆల్ ది బెస్ట్. 60 seconds లో మొత్తం అన్ని నాకు టబ్ లో ఖాళీ అయిపోవాలి ముక్కలన్నీ. ఓకేనా? రెడీ శశి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఇంకా 30 seconds ఉన్నాయి. హాఫ్ అయిపోయాయి, ఇంకొన్నే ఉన్నాయి. ఇంకా 15 seconds. Five, 3, 2, 1. ఓకే, మొత్తానికి మనం అయితే బెట్ ఓడిపోయాము, పాయింట్స్ పోయాయి. ఓకే, దగ్గరుండి గెలిపించేసావు జిగిషాని. అండ్ ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది ఎపిసోడ్ కి. జిగిషా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. జిగిషా నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. జిగిషా ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి కలసం, ఎల్సిడి ఫ్రిడ్జ్. అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి కలసం, కంగ్రాచులేషన్స్, అది నీదే. గోల్డ్ రౌండ్ ఆడతాం వచ్చేసి. గోల్డ్ రౌండ్ ఆడడానికి ఇదే నీ ఎంట్రీ టికెట్. లక్ష్మీదేవి వచ్చేసిందంటే చక్కగా ఆడేచ్చు. 10 grams గోల్డ్ గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఆల్ ద బెస్ట్. తిప్పేసి. లాఫింగ్ బుద్ధ. ఓకే, బట్ విజయలక్ష్మి అయిపోయాం కదా. బంగారు లక్ష్మి ఈసారి వచ్చినప్పుడు వద్దు గారు. కంగ్రాచులేషన్. గిఫ్ట్ తీసుకుందాం, వచ్చేయండి. ఆడపడుచులు మీకు గిఫ్ట్లు ఇచ్చేసాము. ఇప్పటిదాకా బోల్డంత ఎంటర్టైన్మెంట్ మీరు మాకు ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ మీకు ఇచ్చేస్తున్నాము ఒక మరపురాని అందమైన లాంఛనం. అలాగే ఇవాళ మన విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము. కంగ్రాచులేషన్స్ జిగిషా. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి.
అలాగే ఇప్పటి వరకు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ తో పాటు ఈ లక్ష్మీదేవి ఫోటో కూడా. లక్ష్మి, ఇవాళ ఎపిసోడ్ క్లోజ్ చేసే టైం వచ్చేసింది. బట్ బిఫోర్ దాట్ ఇవాళ మీకు ఒక పజిల్ చూపించేస్తున్నాను, చూసేయండి. ఈ పజిల్ కి ఆన్సర్ తెలిసినట్లయితే వెంటనే నాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు వచ్చిన SMS లోంచి డ్రా ద్వారా ఒక మహాలక్ష్మిని తీస్తాము. ఆ మహాలక్ష్మికి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన చీర. మరి ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ కి టాటా బై బై చెప్పేద్దాం. కలుద్దాం మరొక ఎపిసోడ్ లో. అంతవరకు బాయ్.